వీళ్ళు కాకుండా అట్లీస్ట్ వేరే రిలేషన్ అన్న మీ మీద ప్రేమగా ఎవరైనా ఉన్నారా? ప్రేమగా చూడలేదండి, కామంగా చూశారు. అంటే అది అదునుగా చూసుకొని. అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ 13th year అప్పటి నుంచి స్టార్ట్. అంటే ఇంటి దగ్గర మీకు ఎలా అనిపించేది? ఎలా అనిపించడం అంటే ఏంటి? అంటే నా మీద ఆప్యాయత చూస్తున్నట్టు అనిపించేదా? లేదు, తెలుస్తుంది. ఆడపిల్లకి భగవంతుడు ఇచ్చిన సెన్స్ పనిచేస్తుంది కదా. ఓ వచ్చినప్పుడు ఏ రిలేషన్ ఎట్లా ఏ రకంగా అవుతారు వాళ్ళు? సొంత మా నాన్నకి ఆఖరి తమ్ముడు, మీ పేరుతో సహా చెప్తున్నా, KS వెంకటేశ్వర్లు, కొండుపర్తి వెంకటేశ్వర్లు. మీ ఫాదర్ కు తమ్ముడు. అంటే వాళ్ళు 7 ఉంటే 7 చివరి వాడు, అంటే 7వ వాడు. పెళ్ళైందా? అంటే మీరు బిడ్డనే కావాలా? అంతే కదా, కూతురునే కదా నేను. మరి అంటే ఏమని మాట్లాడేవాళ్ళు? ఎట్లా మాటల్లో తెలుసుకోరా లేకపోతే స్పర్శించేవాడా? ఫస్ట్ నేను ఎదుర్కొన్నదే మాట కాదు, పడుకొని ఉంటే నా గుండెల మీద చెయ్యేశాడు. డాడీ ఎప్పుడు రారు. మీ బాబాయ్ అని వెళ్ళేవాళ్ళు? అత్తగారి ఇల్లు కదా మరి ఆవిడకి. గొడవ పెట్టుకుని పుట్టింటికైనా వెళ్ళాలి, లేకపోతే అత్తగారింటికైనా వెళ్ళాలి. భర్తతో మాత్రం ఏ రోజు ఆయన రాలేదు మాతో. ఏ ఒక్క రోజు కూడా ఒకే ఒక్కసారి కలిసి ప్రయాణం చేసినట్టు గుర్తుంది, చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. అంతే. ఈ సమయంలో పంచాయతీ పెట్టుకొని వాళ్ళ అమ్మగారింటికి కానీ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఆమంతటా ఆమె వచ్చేదా? మీ ఫాదర్ వచ్చి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళ మిమ్మల్ని? వచ్చేవారు. అంటే ప్రతిసారి వచ్చారా లేదా మేమే వచ్చామా అనేది కాదు, అనేది అంత గుర్తు రావట్లేదు, కానీ కొన్నిసార్లు అయితే ఆయన వచ్చేవారు, తీసుకెళ్లేవారు. ఇది ఒక ఎత్తు. మీ చిన్న బాబాయ్ అంటే మీ గుండె మీద చేశారు చెప్పారు కదా, ఆ రోజుతోటే మీరు ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేశారా? ఇంకా ఎలా జరిగింది ఆయన పైచాచికం? అంటే ఎవరికి చెప్పుకుంటాను ఆ ఏజ్ లో, ఎవరు నమ్ముతారు? చూస్తాం సొంత బాబాయ్. ఇప్పుడు టీవీలో అంటే ఈ ఓపెన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, దారులు కనిపిస్తున్నాయి కాబట్టి, అరే తండ్రి ఇలా చేశాడు రా అంటే వెళ్ళి కొడుతున్నారు. పీపుల్ కెన్ ట్రస్ట్ నౌ. ఆ రోజులు ఎవరు నమ్ముతారు? ఎవరికి చెప్పాలి? అదొక భయం. అక్కడే ఉన్నాము, ఇంకో వారం రోజులు ఉంటాం, రిజర్వేషన్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉంటాం. మళ్ళీ రావడానికి ఎటు నుంచి ఎలా వచ్చి మళ్ళీ ఏమంటాడని అదొక భయం. అప్పటికి పెళ్ళైందా? పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు పుట్టి వాళ్ళ ఒళ్ళో పెరిగిన అమ్మాయినండి నేను.